పేరు గొప్ప ఊరు దిబ్బ. బ్రిటన్ అనేటువంటిది ఒకనాడు ప్రపంచాన్ని ఏలింది. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు. తీరా చూస్తే కరోనా అప్పుడు చేతులు ఎత్తేసింది. సాధారణ ప్రజలకు వైద్యం అందించలేకపోయింది. డబ్బులు ఉన్నటువంటి వాడు మాత్రమే వైద్యం అందుకోగలిగాడు, లేకపోతే ఆస్తులు అమ్ముకుని వైద్యం చేసుకున్నారు. ఈవెన్ అదే సందర్భంలో ఈ ఇది యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయిల్కి కరెంటుకి ఇబ్బంది ఎదురయ్యి ఇప్పుడు ఇళ్లలో కరెంటు విపరీతమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి తెచ్చిపెట్టారు. అట్లాంటి స్థితి బ్రిటన్ది. ఒకప్పుడు అద్భుతమైన దేశం ఇప్పుడు చివరికి మందుల కొరత కూడా ఎదుర్కొంటోందంట. ద లేటెస్ట్ డ్రగ్ టు బి ఇన్ షార్ట్ సప్లై ఇన్ ద యూకే ఈజ్ ఎ ట్రీట్మెంట్ ఫర్ ఎపిలెప్టిక్ సీజర్స్. A notification from the Department of Health and Social Care last Wednesday informed doctors and pharmacists that Tegretol or carbamazepine 200 mg prolonged release tablets would not be available until mid-January. It was said to be of medium impact as such supply shortages go. The use of low-risk therapeutic alternatives, unlicensed imports or alternative strengths of formulations were the ways to proceed. ఇక నిబంధనలకు విరుద్ధంగా అడ్డదారిలో కొనుగోలు చేస్తే సరుకు దొరుకుతుంది మందులు. కానీ ప్రస్తుతం మందుల కొరత అయితే ఉంది. జనవరి ఎండింగ్ కానీ ఈ పరిస్థితి చక్కబడదన్నటువంటిది వాళ్ళ నివేదిక.